హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభా లాగ్స్ అండ్ ఫుడ్స్. ఈరోజు ఫస్ట్ రెసిపీ నేను ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ బెండకాయ పులుసుని ఈజియెస్ట్ మెథడ్లో ఇలా చేయాలి అని నేను ఈరోజు మనకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. సో మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. లెట్ us కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ బెండకాయ పులుసుకి నూనె వేడయ్యాక ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు, చాలా టేస్టీగా ఉంటుంది మెంతులు వాడడం వల్ల. ఒకటి ఎండుమిరపకాయ, పావు టేబుల్ స్పూన్ శనగపప్పు, తర్వాతకి పావు టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవన్నీ కొంచెం మనం లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ శనగపప్పు ఈ పులుసు కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత పులుసులో మరిగిపోతుంది కాబట్టి ఒక మంచి ఫ్లేవరు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కర్రీ లీవ్స్, కొంచెం పుదీనా, కట్ చేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డకి పచ్చిమిర్చికి పచ్చి స్మెల్ పోయే వరకు మనము లైట్గా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా మనము బెండకాయలను కొంచెము మీడియం సైజులో కట్ చేసుకుంటే పులుసు పట్టేసి చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము కొంచెము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాము. ఉల్లిపాయలు పచ్చి స్మెల్ పోయిన తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనితో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చాలా ఈజియెస్ట్ మెథడ్ అండి బెండకాయ పులుసు. కొంతమందికి అంటే బ్యాచిలర్స్ కానివ్వండి, ఇంకా పెళ్ళైన వాళ్ళకి, కొన్ని కర్రీస్ అనేవి ఎక్కువగా నాన్ వెజ్ అలవాటై ఉన్న వాళ్ళకి వెజిటేరియన్ ఫుడ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయడము తెలియనప్పుడు ఈ విధంగా మనము ఈజియెస్ట్ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిగడ్డ పచ్చి స్మెల్ పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ అంతా కూడా కొంచెం మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, వీటిని కూడా మనం ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు ముందుగా శుభ్రంగా కడిగిన తర్వాత మనము కాసేపు ఎండలో ఆరబెట్టినట్లయితే బెండకాయలో ఉన్నటువంటి ఈ జిగురంతా కూడా పోతుంది. ఇది కిచెన్ టిప్ అండి, మీరు తెలుసుకోవాల్సినటువంటి కిచెన్ టిప్. బెండకాయ జిగురు పోవాలి అంటే ముందుగా మనము ఎండలో ఆరబెట్టాలి శుభ్రం చేసిన తర్వాత. సో ఇలా మనం వీటిని కాసేపు మగ్గనివ్వాలి. పచ్చి స్మెల్ పోయే వరకు మీడియం ఫ్లేమ్లో మనం మగ్గ పెట్టినట్లయితే ఈ యొక్క పచ్చి స్మెల్ పోయి బెండకాయ పీసెస్ అని కొద్దిగా మెత్తబడిపోతాయి. ఈ బెండకాయ ముక్కలు మగ్గే వరకు మనము చింతపండు దానికి తగినంత, అంటే ఎక్కువగా పులుపు కాకుండా లైట్గా ఒక 20 గ్రామ్స్ అంతా తీసుకున్నాము. ఇది ముందుగా నానబెట్టాము. దీన్ని రసం తీసి పక్కన ఉంచుకోవాలి. బెండకాయ పీసెస్ మ్యాక్సిమము ఇవి మగ్గిపోయాయి, మెత్తగా అయిపోయాయి. సో ఇప్పుడు మనము దీనిలో వీటికి తగినంతగా కారం యాడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో కొట్టించిన కారం అయితేనే కర్రీస్కి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనము వీటికి తగినంతగా, అంటే ఒక పావు కేజీ బెండకాయలకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తీసి పెట్టిన చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెము గ్యాస్ని ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఈ పులుసు అంతా కూడా పీసెస్కి పట్టేసి చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలకి పులుసు పట్టేస్తుంది, చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసు. ఇప్పుడు దీనిలో టేస్ట్ తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియా పౌడర్, పావు టేబుల్ స్పూన్ ఓన్లీ జీరా పౌడర్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది జీరా పౌడర్ వాడడం వల్ల ఈ పులుసు కర్రీస్లలో. సో ఇప్పుడు ఇదంతా కూడా మొత్తము కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు దీనిని మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే ఈ బెండకాయ ముక్కలకి చక్కగా పులుసు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉడికిపోయింది, బెండకాయ పులుసు రెడీ అయింది. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ బెండకాయ పులుసు రెసిపీని ఎంతో ఈజీగా ఒక టైంలో ఈజియెస్ట్ మెథడ్లో ప్రిపేర్ చేసాము. టేస్టీగా ఉండే ఈ బెండకాయ పులుసుని వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ బెండకాయ పులుసుని చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ పులుసుని చాలా తక్కువ టైంలో మనం ఏ విధంగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసామని మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. మా ఛానల్ని దయచేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.